Justice! Justice! మీడియా అంతా ఇటు పక్క వచ్చేసేయండి అబ్బాయి. ఎలా పడతావో రాజధానికి నిన్నటి నుంచి కూర్చుని ఎడుతున్నాను కదా ఇక్కడ వినండి ఇక్కడ ఎవరి కంగారు పెడుతూ మన అందరం కలిసి పోరాడుతున్నాం ఇక్కడ. ఏమండి అదే అంటే నేను మనందరం కలిసి పోరాడుతున్నాం. ఎవరు కంగారు పడద్దు, ఎవరు కంగారు పడద్దు. ఒక పాయింట్ చెప్తాను, దయచేసి వినండి. నాయకులందరి గురించి మాట్లాడుతున్నాను నేను నాయకులందరి గురించి మాట్లాడుతున్నాను. సో 1 minute ఏమండి నేను నాయకులందరినీ కలిపి మాట్లాడే మీరు అనవసరంగా సీరియల్ చేయొద్దు. ప్లీజ్ అన్నీ రాశారు. లాయర్ గారు చదివారు. తమ్ముడు ఒక్క నిమిషం పెదాల మీద గాయాలు ఉన్నాయి రాశారు. అది కూడా రాశారు. బుగ్గ పక్కకి జరిగింది రాశారు. బుగ్గ మీద వాపు వచ్చింది రాశారు. ముక్కులోంచి బ్లడ్ వచ్చింది రాశారు. నోట్లోంచి బ్లడ్ వచ్చింది రాశారు. అలాగే ఒంటి మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో 3 చోట్ల 4 చోట్ల గాయాలు ట్రేస్ చేశారు, అవి కూడా రాశారు. ఇవన్నీ కూడా రాసిన తర్వాత వినండి మాట్లాడదు, చెప్పండి, కంటిన్యూ. ఇవన్నీ రావడం మేము చూసాం, మేము చదివాం. బాబు చెప్పనివ్వండిరా బాబు, నోట్లో నుంచి బ్లడ్ వచ్చిన సంగతి కూడా రాశారు. వినండి విషయం కూడా రాశారు. ఇప్పుడు అసలు పాయింట్ చెప్తారు, వినండి నాన్న, వినండి. రాశారనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. అక్కడ పోస్ట్ మార్టంలో ఇవన్నీ ఉన్నాయా లేదా, అక్కడ రాశారా లేదా ఇంపార్టెంట్ మనకి. అర్థమైంది కదా, వ్యక్తపరిచాం. వినండి. పోస్ట్ మార్టం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇస్తారు. బాబు చెప్పనివ్వండి, వినండి. పోస్ట్ మార్టం ఎస్పీ గారు వీడియో రికార్డింగ్ చేపిస్తున్నారు. పోస్ట్ మార్టం మొత్తం ఎస్పీ గారు వీడియో రికార్డింగ్ చేపిస్తున్నారు. అందరం చూసుకుంటాం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. దయచేసి నా తమ్ముళ్ళందరికీ నేను చెప్పే మాట ఒకటే, ప్రశాంతంగా ఉండండి. పోస్ట్ మార్టం ఇంకా 3 గంటల సమయం పడుతుంది. ఈ 3 గంటల సమయం ఎవరు మనల్ని ప్రలోభ పెట్టినా, ఎవరు మనల్ని కంగారు పెట్టినా కంగారు పడొద్దు. ఎవరు ఏది చెప్పినా మీరు విని తొందరపడొద్దు, అంతే. దయచేసి వినండి. ఇప్పుడు అక్కడికి వినండి ఒకసారి. ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం అయ్యేంత వరకు మనది ప్రశాంతంగా ఉందాము.
ఈలోపు ఎవరైనా ఆకలిగా ఉంటున్న మట్రే జరగడం అంటే కాదు, గుండెల మీద తన్నింది రాశారు లేదా అడగండి. గుండెల మీద తన్నారు, చెప్పుకొచ్చాను చెప్పుకొచ్చాను. గుండెల మీద తన్నింది రాయలేదండి, చెప్పలేదు సార్. గట్టిగా అలా చెప్పనట్లేదు, కంటిన్యూషన్ ఏమనట్లేదు, వీళ్ళు కేకలు వేస్తున్నారు పొలవమని. అదే మనం గుండెల మీద తన్నింది రాశారా ఎవరికి హలో బ్రో, ఎవరు వీడియో ఉందా? వీడియో తీసారు రాజమండ్రి ప్రజలు చాలా ప్రశాంతంగా ఉండిపోవడం, ఎప్పుడు ఒకరి మీద ఒకరి విద్వేషాలు కూడా చెప్పిన రాలేదు. ఈ మధ్యకాలంలో రాధా మనోహర్ అనే వ్యక్తి మధ్యకాలం గౌరవ ఇవ్వడం జరిగింది. రెండవది కేసు కట్టారు సార్. రెండవది కేసు కట్టారు కానీ సమాపణ రాలేదు. రెండవది ఇంత వాతావరణం రావడానికి, ఇంతమంది పాస్టర్లు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఒక బాధ గౌరవనీయుల పెద్దలకి, అలాగే మా సంఘ క్రైస్తవ సంఘ తరఫున వచ్చిన పెద్దలందరికీ సార్, మాకు అనుమానాలు రావడానికి ముఖ్య కారణం సార్, యూట్యూబ్లో మీ కళ్ళు పీకేస్తాం, మీ నాలుగు పోసేస్తాం, మా ప్రాణం ఉండగానే ఎలా బదులుతాం, ఏమో చేస్తామని రిపోర్టెడ్గా ఆయన బెదిరించిన వీడియోస్ ఉన్నాయి సార్. ఆ వీడియోస్ అయితే ఉన్నావో దాన్ని బట్టి మాకు అనుమానం ఉంది సార్. మేము ఎన్నో నుంచి అదే చెప్తున్నాం సార్, ఇది ప్రమాదం కాదు, జరుగుతుంది అంతే అంతే అని మేము ఎన్నో నుంచి చెప్తున్నాం. అంటే ఆ వీడియోస్ దొరుకుతుంది, నేను రోజులు కూడా ఆయన ఫేస్బుక్ ఐడీలో సార్ ఉన్నాయి సార్. అదే సార్, సోషల్ మీడియాలో జరుగుతుందని సీరియస్ యాక్షన్ వీడియో రికార్డ్స్ ఉన్నాయి సార్. స్వయంగా నాకు
లైఫ్ సెట్ ఉందని ప్రతాప్ సనహార్ గారు కోరినట్టుగా మాకు ఏది ఇవ్వాలని సో సినిమా గారు చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ నుంచి మాస్టర్ పగడాల అర్జున్ గారు మన కూడా వారికి చివరి హైదరాబాద్ వరకు కమ్యూనిటీ చాలా అందరికీ కూడా ధన్యవాదాలండి. క్రైస్తవ సోదరులందరికీ థ్యాంక్ యూ. గంటకండి వెళ్ళిపోతున్నారు కదా, గంట ఎవరు గంట బాబు గంటకండే. Justice! Justice! అరికట్టాలి, అరికట్టాలి. దొంగల రాజ్యం, రౌడీ రాజ్యం. పోలీస్ సైడ్ నుంచి ఫంక్షన్ అనుమానాస్పదమైన రిజిస్టర్ చేశాను. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, మనం ఎంత అరిచినా గిపెట్టినా మీరు మీ దగ్గర ఉండే ఆధారాలు అనుమానాలు పేపర్ మీద పెట్టి ప్లీజ్ విజిట్ టీమ్ ఇన్ఛార్జ్ డిఎస్పీని పెట్టారు. వారికి ఇస్తే ఎవరెవరు మీరు కోర్టు చేసినా, ఏ స్థలాలు కోర్టు చేసినా మనందరికీ ఎగ్జామిన్ చేస్తాము, డేటా తెప్పిస్తాము, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు ఆ టైంలో ఇవన్నీ చూస్తాం. చూసి అది ఖచ్చితంగా లాజికల్ తీసుకొని వెళ్ళి ఫ్యాక్ట్స్ ఏమున్నాయో ఫ్యాక్ట్స్ తోటి మేము బికాజ్ యూనిఫామ్ వేసుకునేది నిజాలు చెప్పుకునేదానికి. కాబట్టి ఫ్యాక్ట్స్ ఏం తెలియలేదు.
వారి శ్రేయోభిలాషులైనటువంటి అలాగే మొత్తం క్రైస్తవ సమాజానికి నా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే నేను చెప్పదలుచుకున్నాను. పోలీసు వ్యవస్థ ఎప్పుడు కూడా ఈ ముస్లింలకు చాలా గొప్పలు చేశారు. చాలా విషయాలు ప్రశాంతంగా బతుకుతున్నామంటే చాలా చేశారు. ఇందులో మొట్టమొదటి అది ఏదైతే అనుమానం వ్యక్తం చేశారో వెంటనే ఆ కేసుని అనుమానాస్పదంగా కట్టడం జరిగింది. కట్టిన తర్వాత తీవ్రమైన కేసుల్లో ఏదైతే తీవ్రమైన కేసుల్లో మృతి చెందితే డిప్యూటీ మ్యాజిస్ట్రేట్ గారు ఇంక్వైస్ట్ చేస్తారు. ఎంఆర్ఓ స్థాయి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే గారు అక్కడ మన మీటింగ్లో కూడా హోమ్ మినిస్టర్ గారు ఇచ్చారు. గౌరవంగా ఆయన చాలా ప్రార్థనాపూర్వక కుటుంబ సభ్యులను పంపించాలి. ఏదైనా వారు రాగలిగిన వారు హైదరాబాద్ నుండి రేపు జరుగుతున్న సమావేశంలో పాల్గొన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ నెలాఖరులో ఆంధ్ర రాష్ట్రంలోని క్రైస్తవ నాయకులందరూ కలిసి ఒక జేఏసీగా సమావేశం అవబోతున్నాము. మనం ఆలోచన చేస్తాం, సమావేశం చేస్తాం. ఇక మీద ఫ్యూచర్లో ఇలాంటి సందేహం రిపీట్ కాకుండా
ఏమి జరగాలో దాన్ని గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళడానికి, అధికారుల దృష్టి తీసుకెళ్ళడానికి, సమావేశం నాయకులందరూ హోమ్ మినిస్టర్ గారు అలాగే సీఎం గారు వెళ్ళడానికి మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం కనుక దాన్ని గమనించి మీరు సమ్మిళితం ఉండాలని, మరలా మేము మళ్ళీ పిలిపించే వరకు, విషయాలు తెలియపరిచే వరకు మీరు కంట్రోల్ తప్పుకోకుండా అధికారులు సహకరించే వ్యాపారం మనం చేస్తున్నాం. రైతు సమాజం తరఫున మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషవేసి సినిమాల తరఫున ఆంధ్ర క్రిస్టియన్ జవాన్లు ఇంకా ప్రజలు కూడా ప్రయాణానికి అతీతంగా రైతు నాయకులందరూ భక్తులందరూ చెప్పిన మాటని దయచేసి గమనించాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ యవన బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియపరుస్తున్నాను. 2 రోజులు మీరు చేసిన సింహ గర్జనను బట్టి మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు, ఎస్పీ గారు మనతో ఉన్నారు. సార్, ఇన్ని అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే ఈ 2 రోజులు జరిగిన నాటకీయ పరిణామాలు సార్. ఎందుకంటే ముందుగానే మొదటి రోజు నుంచి క్లారిటీగా అందరికీ విషయం తెలియజేసింటే బాగుండేది. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదాన్ని మన పోలీసులు కానీ సర్వ్ చేయలేదు, అర్థం చేయలేదు. తర్వాత నిన్న సాయంకాలం నుంచి రాత్రి వరకు పోలీసులు ఇది ప్రమాదాలు తప్ప, ఇది ఏ యాక్సిడెంట్ తప్ప ఏ విధమైన జరగలేదని మానవాళ్ళు చెప్పడం వల్లనే ఈరోజు ఇంత ఆవేశాలు వచ్చింది. నిన్న ఈ రోజు ఇంకా పోస్ట్ మార్టం అవ్వకముందు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందో దాన్ని సందేశం ఇవ్వాలి సార్. అది మీరు ఈ నోటీసులు తెలియదా లేదా వీళ్ళని కన్విన్స్ చేశారా? మేము యుద్ధమే చేయాల్సి వచ్చింది సార్ 2-3 గంటలు. ఎందుకంటే ఇది ప్రమాదం, అది ప్రమాదం అని మన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం వల్ల ఇంతమందికి ఆవేశం వచ్చేసి ఏది మనం ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. అప్పుడే మనమెందుకు అలా మాట్లాడలేదు. ఆ విషయంలో మన డిపార్ట్మెంట్ వాళ్ళని సర్చ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. కాబట్టి ఈరోజు ఉన్న వాళ్ళందరూ మనస్సు గుండె పగిలి ఇక్కడ కేకలు వేస్తున్నారు సార్. ఎవరు పని లేక ఇక్కడికి రాలేదు సార్. ప్రతి ఒక్కరికి బాధ్యతతో క్రైస్తవం దైవసేవలు అండగా ఉండాలని దృక్పథంతో వచ్చిన సార్. కనుక వాళ్ళందరినీ వారి ఇంకో సాటిస్ఫై చేయాలి. తప్పకుండా మన ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారు కూడా నేను ప్రత్యేకంగా చూస్తున్నాను. సీఎం గారు కూడా స్పందిస్తే బాగుంటుంది సార్. నిన్నటి నుంచి జరిగిన సంభవం ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు వచ్చారు కానీ అధికార పక్షం వాళ్ళు ఎవరు రాలేదని మా వాళ్ళు చాలా వేదన పడ్డారు. తప్పకుండా ఈ విషయాల్లో మనం తప్పకుండా క్రైస్తవ సమాజానికి బాధ్యతాయుతమైన నాయకులుగా ఉండాలని కోరుతూ మాట్లాడుతున్నాను. ఇప్పుడు అందరికీ మత ప్రచారకులు వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు, పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో తప్పకుండా మీకు రక్షణ ఇచ్చే విధంగా మా కార్యక్రమం ఉంటుందని మీకు హామీ ఇస్తా ఉన్నా. ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో ట్రాన్స్పరెంట్గా ఏదైతే మీరు ఆలోచిస్తా ఉన్నారో మనం అందరం కూడా అది యాక్సిడెంట్ అని ముందు అనుకున్నాం, కానీ ఇంకా మనం అందరం కూడా సస్పీషియస్ గా ఇంకేదైనా జరిగి ఉందన్నది మనలోనే ఉన్న అనుమానం. ఆ అనుమానాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కూడా మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. ఆ కోణంలోనే ఇప్పటికే ఎస్పీ గారు బృందాన్ని వేయడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, కేసు కట్టడం జరిగింది. గౌరవ సీఎం గారు కూడా ఏం జరుగుతా ఉందన్నది కూడా నిన్నటి నుంచి సీఎంఓ కూడా అడుగుతా ఉన్నారు. ఇప్పుడు కూడా మాట్లాడాం. సీఎం గారిని కూడా దానిపైన మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. రాష్ట్రంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎవరికి వారు మత ప్రచారాలు చేసుకుంటారు. ఒకరిపైన ఒకరికి గౌరవం ఉండాల్సిన అవసరం ఉంది.
అదే జరుగుతూ ఉంది ఈ రోజు వరకు కూడా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విశ్వాసాన్ని పెరిగే విధంగా చేద్దాం. జరిగింది లేదు 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 విశ్వాసం లేదు. ఏం చేస్తున్నారు? తమలో మీ ఆవేదన అర్థమవుతా ఉంది. Justice. Justice. మీరంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కూడా క్రైస్తవ మతాన్ని గౌరవిస్తాం. క్రైస్తవ మతాన్ని నేను కూడా గౌరవిస్తాం. చేతల్లో లేదు, చేతల్లో లేదు, చేతల్లో లేదు. మీకు మీరు ఏది కోరుకుంటే అది చేస్తారు కూటమి ప్రభుత్వం. కారణమైన వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. కారణమైన వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. విశ్వాసంతో ఉన్నా మీకు విశ్వాసం పెట్టుకోండి. మీకు రక్షణ ఇప్పించే బాధ్యత ఉంది మాకు. ఎందుకంటే ఒక బాడీ మీద మనుషులను పడి ఉండడం అనేది ఒక యాక్సిడెంట్లో జరిగే సంఘటనగా అది కనబడటలేదు. ఒకవేళ ముందుగానే హత్య చేసి ఆ తర్వాత అతన్ని అక్కడ పడవేసి దానిపై మోటార్ సైకిల్ పెట్టేదేమో అని అనిపిస్తూ ఉంది. ఈ విషయంలో పోలీసు అధికారులని మా విన్నపం తెలియపరచడం జరిగింది. ఈ విధానం గవర్నమెంట్ ఎస్పీ గారు ఈ మాతో ఉండడం మరియు నిజంగా ఆశించగలిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మాతో ఉండడం ఆశించగలిగింది. ఇక ఏమైనా మేము మంచి కోరుకుంటూ ఉంటాం. ఈ యొక్క విషయంలో ఇన్వెస్టిగేషన్ చాలా లోతుగా జరిగించాలని మేము కోరుతూ ఉన్నాం. ఆ తర్వాత నాయకులుగా మేమందరం కూడా మాట్లాడుతున్నాం. ఈ యొక్క ఇష్యూని సిఐడికి అప్పగించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇది జరిగిన సంఘటన ఒక సామాన్య వ్యక్తికి జరిగినది కాదు. ఇంటర్నేషనల్ ఫిగరైన మత బోధకుడు ఆయనకు అనేక మంది ఫాలోవర్స్ ఉన్నారు. సూటిగా మాట్లాడే వ్యక్తి. మరి ఈ విధంగా ఈ యొక్క వ్యక్తికి ఈ విధంగా జరుగుతుంది అని అంటే మొట్టమొదటిగా క్రైస్తవులకు క్రైస్తవ నాయకులకు పాస్టర్స్కి ఎక్కడ సెక్యూరిటీ ఉంది అని మేము ఆలోచిస్తూ ఉన్నాం. రాబోయే దినాల్లో ఇది చాలా భయంకరంగా మారిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక మతం గురించి నేను మాట్లాడలేదు కానీ ఒక మతంపై వారికి తోచిన విధముగా వ్యక్తులపై ప్రసంగాలు చేసే వారిని దయచేసి గమనించాలని పోలీస్ శాఖ వారిని మేము
ఈ విధానాన్ని కోరుతూ ఉన్నాం. ఒక మతంపై వేరొక మతం విద్వేషాలు పెంచుకోవడం మా యొక్క ఉద్దేశం కాదు. ఏ మతమైనా సరే కలిసి మెలిసి మేము కలిసి ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నాం. అదే విధముగా క్రైస్తవులుగా పాస్టర్స్ గా ఈ యొక్క దినాన్ని మా పరిస్థితి ఏమిటని ఆలోచిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని ఒక బైబిల్ పెట్టుకొని మేము నడవగలమా? ఒక పాస్టర్ గా నలుగురుగా మేము కలిసి వెళ్ళగలమా? ఎక్కడ సెక్యూరిటీ ఉంది అని ఈ దినాన్ని మేము ఆలోచిస్తూ ఉన్నాం. కనుక మాకందరికీ ఒక భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం వారు తగిన చర్య తీసుకోవాలని ఈ దినాన్ని ఎస్పీ గారిని ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటూ ఉన్నాం. సార్ ఈ దినాన్ని నాయకులుగా మేము అందరం కోరుకునేది ఈ యొక్క ఇష్యూని దయచేసి మీ మీద మాకు నమ్మకం ఉంది. సమగ్ర ఇన్వెస్టిగేషన్ మీరు చేస్తారు. మా అందరి యొక్క సాటిస్ఫాక్షన్ నిమిత్తము దయచేసి ఈ ఇష్యూని మీరు సీఎం గారితో మాట్లాడి సిఐడికి అప్పగించాలని ఈ దినాన్ని ఇక్కడ ఉన్న అనేకమైన విభాగాల తరఫున క్రైస్తవుల నాయకుల తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం. మీకు ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను దేశంలో ఉన్నప్పటికీ కూడా క్రైస్తవ నాయకులను మీరు గౌరవించి రావడం నిజంగా ఇది సంతోషకరమైన విషయం. కనుక దయచేసి ఈ ఇష్యూని దయచేసి హోమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి తెలియపరచండి. మేము కూడా అక్కడికి వస్తాం. మీరు మాకు అటువంటి అనుమతి ఏర్పాటు మీరు చేయగలిగితే, అదేవిధంగా ఎస్పీ గారికి మేము కోరుకునేది ఏమిటి అంటే దయచేసి మీరు చెప్పిన విధంగా మొన్న మేము మిమ్మల్ని కలుసుకున్నప్పుడు ఎంతో చక్కగా మీరు భరోసా ఇచ్చి ఉన్నారు, మమ్మల్ని ధైర్యపరిచి ఉన్నారు. కానీ వెంటనే ఈ సంఘటన జరిగింది కనుక దయచేసి ఇన్వెస్టిగేషన్ మీరు న్యూట్రల్ గా దయచేసి మంచిగా ట్రీట్మెంట్ జరిగించాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం.